హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వివరాలను ఒకసారి గమనించినట్లయితే విద్యా ఉద్యోగ సమాచారం ఓఎన్జీసీలో 108 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఇతర గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వివరాలను కూడా మీకు తెలియజేస్తాను. సో మొత్తం 108 పోస్టులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఇంజనీరింగ్ అండ్ జియో సైన్స్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. పోస్టుల వివరాలు కూడా ఇచ్చిండు. సో దేని విభాగంలో ఎన్ని పోస్టులు కేటాయించబడినాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అయితే 60% మార్కులతో డిగ్రీ, ఎంఎస్సి, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు జియాలజిస్టు, జియో ఫిజిస్టు అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 ఏళ్ళు, అదేవిధంగా ఏడబ్ల్యూఈ పోస్టులకు అయితే 26 ఏళ్ళు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళ సడలింపు. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ సడలింపు ఉంది. వేతనం వచ్చేసి నెలకు 60,000 రూపాయలు ఉన్నది, 1,80,000 వరకు. సో ఈ ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్కు దరఖాస్తు చివరి తేదీ 24 తారీఖు 1వ నెల 2025, పరీక్ష తేదీ 23 తారీఖు 2వ నెల 2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో 90 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 90. పోస్టు వివరాలు లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, లా, పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. సో వయసు 20 నుంచి 32 ఏళ్ళు అయితే మించకూడదు. వేతనం నెలకు 80,000 ఉంటుంది. సో ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. సో అదేవిధంగా మనకి ఇతర నోటిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు సో దీని యొక్క దరఖాస్తు విధానం కూడా ఆన్లైన్లో ఉంటుంది కోర్టుకు సంబంధించి. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 తారీఖు 2వ నెల 2025. పరీక్ష తేదీ వచ్చేసి 9 తారీఖు 3వ నెల 2025, అంటే మార్చిలో. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐపీపీబీలో మేనేజర్ పోస్టులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ రెగ్యులర్ ఒప్పంద ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల నుంచి పలు విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 7. పోస్టుల వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. సో అర్హత మనకి ఇక్కడ ప్రతి పోస్టు కూడా మనకు డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలన్నది. ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. వేతనం నెలకు 93,960, 1,73,860. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30 తారీఖు 1వ నెల 2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎంఓఈఎఫ్లో 22 ఉద్యోగాలు. న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. సో మొత్తం పోస్టుల సంఖ్య 22. పోస్టుల వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పీజీ, ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతో పాటు పోస్టును అనుసరించి నిర్ణీత పని అనుభవం కూడా ఉండాలి. వయసు 50 ఏళ్ళు మించకూడదు. వేతనం నెలకు 40,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ 31 తారీఖు 1వ నెల 2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.